మనం పూజ చేస్తుంటాం కదా, నిత్య పూజ. రోజు లేవగానే స్నానం చేయాలి, దేవుడి దగ్గరికి పోయి పూజ చేయాలి, లేదా దేవాలయాలకు వెళ్ళి పూజ చేయాలి. ఏది నిజమైన పూజ? ఎలా చేస్తే ఈ నిజమైన పూజ ఉంటుంది? పూజా గదిలో మాత్రం ఒక 10 నిమిషాలు లేదా మ్యాక్సిమం 30 నిమిషాలు. బయట 23 గంటల 30 నిమిషాలు ఫోన్, వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారం, నెట్వర్క్, వాట్సప్, గాసిప్స్, నిద్ర, భోజనం, సినిమా, ఇవే కదా. కానీ మనం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎంతసేపు చేయొచ్చు అనే దానికి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఏది పూజ, ఎంతసేపు పూజ? భగవంతుని ఎక్కడ చూస్తారు మీరు? నిద్ర లేవగానే శ్రీహరి గుర్తుకు రావాలి, భూమిని నమస్కరించాలి, అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి, స్నానం చేసేటప్పుడు గంగా యమున నదులు గుర్తుకు రావాలి. ఇవన్నీ కూడా పూజనే. మీరు దేవుడి ఇంట్లోనే కూర్చొని పూజ చేయక్కర్లేదు. అక్కడ బాత్రూమ్ లెట్టిన ఉంటుంది, అక్కడ అశుభ్రం అంతా కూడా మనలోనే ఉన్న అశుభ్రాన్ని అక్కడ పోయి గడుగుచ్చుకుంటున్నాం. అది పవిత్రమైనటువంటి స్థలం, గుర్తుపెట్టుకోవాలి. దేవుని దీపం వెలిగించేటప్పుడు జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి. కూరగాయల పండ్లను చూసినప్పుడు వరుణదేవుడు గుర్తుకు రావాలి. ఆహా, వరుణదేవుడా, నీ యొక్క దేవుని యొక్క ధాన్యాలన్నీ కూడా పండిదని. వంట చేస్తుంటే అగ్నిదేవుని గుర్తుకు తెచ్చుకోవాలి. అన్నం తింటుంటే కడుపులో ఉన్న వైశ్వానరుడిని గుర్తుకు తెచ్చుకోవాలి. మంచినీళ్ళు తాగేటప్పుడు జల రూపంలో ఉన్న శివుని గుర్తుకు తెచ్చుకోవాలి. ఊపిరి తీస్తుంటే గాలిలో వాయు రూపమైనటువంటి ఆ శ్రీకాళహస్తీశ్వరుని గుర్తుకు తెచ్చుకోవాలి. పసిపిల్లలు అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి. ఆహా, అద్భుతంగా ఏం సృష్టి అయ్యాను ఇదని భగవంతుడు తెలుసుకోవాలి. వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తు తెచ్చుకోవాలి. ఆహా, బాల్యం శాశ్వతం కాదు, ఈ యొక్క ఎలా అయినా ఇలా రావాల్సిన వృద్ధాప్యాన్ని కానీ మనల్ని మనం సర్దుకోవడాన్ని. కనిపించే ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూసుకోవాలి. విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుని గుర్తుకు తెచ్చుకోవాలి. నిద్రపోయేటప్పుడు స్వల్పకాలిక లయం చేసే పరమశివుని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలా అంతటా పరమాత్మను చూసినప్పుడు నిజమైనటువంటి పూజ చేసిన వాళ్ళగా ఉంటాం. ఆ దేవుడి దగ్గర పోయి కూర్చొని మెడిటేషన్, యోగా కాదు పూజ. ప్రతి దానిలోనూ చూసినప్పుడు భగవత్ ఆరాధన. ఆయన ఏం చెప్పాడు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ముస్కృస్త్రగాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుత్యం నమృత. ఎక్కడ నామస్మరణ జరుగుతుంటుందో అక్కడ నిలబడుకొని కళ్ళల్లో నీళ్ళు జరుపుకుంటూ నా యొక్క భక్తులకి ఏ కోరికలు తీర్చాలని ఆ ఆంజనేయుడు మన కోసం చుట్టూ ఉంటాడట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం వచ్చేస్తాడు. అలా ఎందులో మీరు నామం చేస్తారో అక్కడ భగవంతుడు ఉంటాడు మనకు అనుగ్రహం చేయడానికి. విజయస్తు.